గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనము వెయిట్ లాస్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మనం వజ్రాసనం మీద కూర్చొని నమస్కరించిన తర్వాత మన చేతులు ముందుకు చాపి చేతులు నేలకు తాకించిన తర్వాత మనకు ముందుకు వెనుక అంటే హెడ్ అనేది ఏంటంటే పైకి కిందికి అంటే మన బ్రీతింగ్ అంటే మనం ఇట్లా బ్రీతింగ్ అనేది మినిమం ఒక 20 మినిట్స్ మనం ఇలా చేస్తే ఏంటంటే ఈ ఎక్సర్సైజ్ చేస్తే ఏమైతుందంటే మనకు స్టమక్ పొట్ట మీద చాలా వెయిట్ పడుతుంది, చేతుల మీద వెయిట్ పడుతుంది. ఇప్పుడు చూడండి హ్యాండ్స్ ఎక్సర్సైజ్ ఇట్లా చేస్తే ఏంటంటే మనకు బాడీ సర్క్యులేషన్ అయ్యి బ్రీతింగ్ చాలా మందికి స్టమక్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏంటంటే ఫుడ్ అరిగేది, జీర్ణశక్తి కాదు, ఇంకొకటి ఏంటంటే మైండ్ పనిచేయది, ఇంకొకటి ఏంటంటే ఈ ఎక్సర్సైజ్ శ్వాస తీసుకుంటూ చేస్తే ఏంటంటే మనిషి ఏకాగ్రతంగా ఉండొచ్చు. మీరు చూడండి, ఇప్పుడు చేతులు వెనుకకు పెట్టి ముందుకు వెనుకకు అంటే ఓన్లీ బ్రీతింగ్ అంటే ఇప్పుడు మనం స్టమక్ మీద వెయిట్ పడుతుంది ఖచ్చితంగా, నడుము మీద చాలా మందికి నడుము నొప్పులు అనేవి ఉంటాయి. కావున అంటే నడుము నొప్పి ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేయొద్దు. కాకపోతే ఏంటంటే సింపుల్గా ఏదైనా ఇప్పుడు సైడ్ ఎక్సర్సైజ్ చూడండి, మన సైడ్ ఎక్సర్సైజ్ చేసే కొద్ది ఏంటంటే మనకు దీనిలో అంటే మనకు తగ్గుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే చూడండి రౌండ్ ఆఫ్ అంటే మన హెడ్ అనేది ఏంటంటే ఖచ్చితంగా మొత్తం ఇట్లా రౌండ్గా తిప్పాలన్న ఫ్రంట్ టు బ్యాక్ తిప్పితే ఏంటంటే మనకు ఆటోమేటిక్గా ఏంటంటే మనకు శరీరంలో కదలిక ఏర్పడతాయి, మోకాళ్ళ మీద ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, కాళ్ళ నొప్పులు తగ్గుతాయి, చేతుల నొప్పులు తగ్గుతాయి. ఇంకొకటి ఏంటంటే కండరాలలో గట్టితనం పడుతుంది. మీరు చాలా మంది చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ అందరు వృద్ధులు కానీ ఏంటి అంటే బాగా ఆలోచిస్తారు. ఆ ఆలోచననే పక్కకు పెట్టి చక్కగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ డైలీ ఒక 20 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ చేస్తే ఏంటంటే మనకు ప్రాణశక్తి అనేది పెరుగుతుంది. మీరు ఖచ్చితంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ.